తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరయుజ్య. Always and forever, అర్జున, ఎల్ల కాలములందు నన్ను స్మరించు. నీ మనోబుద్ధులు నాకు అర్పితము గావించి నీ స్వధర్మమైనటువంటి యుద్ధమును నీవు ఆచరించు. తప్పక నన్ను పొందగలవు, ఇందులో సంశయం లేదు అని కృష్ణ అర్జునునికి బోధించాడు. Krishna taught Arjuna, Arjuna, you remember me always. You offer your mind and intelligence to me. And while remembering me, you fight. You will win and you will come to me in the end. ప్రపంచంలో గల విలువ కలిగినటువంటి వస్తువులన్నింటి యందు కాలము చాలా విలువైనటువంటిది. Of all the precious things in the world, time is the most precious. ఇట్టి విలువైనటువంటి కాలమును మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు. Each one of us can think for himself or herself how we are using such precious time. కాలకాల ప్రపన్నానాం కాలకిమ్న కరిష్యతి. కాలమును కూడాను మృంగేటువంటి యొక్క దైవత్వానికి కాలరూపుడైనటువంటి కాయమును కర్తవ్య రూపములో కర్మల ద్వారా సార్థకం గావించుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యం. The primary duty of man is to offer his body, his time, his works to the Lord, who is the very embodiment of time. గడిచిపోయినటువంటి కాలమును మనం ఏమాత్రం కూడాను వెనుకకు మరల్చలేము. The time that has gone by cannot be turned back and we cannot get it back again. కోల్పోయిన ఆరోగ్యమునైన కూడాను ఏదో ఒక విధంగా సర్వ విధముల ధనమును వ్యయం చేసైనా దానిని సంపాదించుకొనవచ్చు. Health which is spoiled and which is lost can be got back by spending money and getting medical aid. మనము గడుపుకున్నటువంటి యొక్క కాలమును ఏమాత్రం కూడాను ముందుకు తెచ్చుకునేటానికి వీలు కాదు. The time which we have spent already, we would not be able to get it back again for use. ఇటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి కాలమును మనం సద్వినియోగపరచుకుంటకై తగినటువంటి కృషి చేయాలి. We have to make every effort to use such precious and sacred time in the proper way for our good. అనంత కాలములో మన జీవితము క్షణికమైనటువంటిది. Time which is infinite, the time which we have is very small and a fraction of it. కానీ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునే సత్యమని విశ్వసించి ఈ కొద్ది కాలమును కూడాను దాని యందే ఉపయోగించి మనము జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాము. We are wasting our life thinking that the phenomenal world is true and we are using all the limited time at our disposal for enjoying the phenomenal world. మన జీవితములో మనము సాధించినటువంటి యొక్క విశిష్టత ఏమిటి అని ఒక్కతూరి సింహావలోకనం చేసిన మానవత్వంలో ఏమాత్రం కూడాను తగినటువంటి జవాబు రావటం లేదు. If we retrospect even for a second what we have achieved, how we have spent the time, we would be sorry to see that we have not done properly. పుట్టినప్పుడు మానవుడు కోహం 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 అనేటువంటి యొక్క శబ్దంతో ఏడ్చుచున్నాడు. When a person is born, he cries, Koham, who am I, who am I, and who am I? ఇది కేవలం జీవితమంతా కూడాను కోహము కోహము కోహం అనేటువంటి యొక్క నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క దీని అందే వ్యక్తము గావించిన నీవెవరు అనేటువంటిది ఎప్పుడు నీవు తెలుసుకోవటం. If you were to waste your entire lifetime in thinking of who you are alone, when would you be able to understand who you really are? కానీ మన జీవితం యొక్క అంతరార్థం ఇది కాదు. But
the inner significance of our life is not this. కోహంతో ప్రారంభించి సోహంతో అంత్యం కావాలి. We have to start with who am I, and we'll have to end with soham, that I am. నేనే దానిని అనగా దైవత్వమును అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి తాను ప్రశాంతిని పొందాలి. One has to recognize that he is himself the divinity and obtain peace supreme. కానీ మానవుడు తన ముందున్నటువంటి యొక్క వస్తువును మాత్రమే లక్ష్యం నందుంచుకొని వెనుక ఏమి జరగబోతున్నదో, వెనుక ఏమి రాబోతున్నదో అనేటువంటి యొక్క విషయాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. But unfortunately, man has been concentrating all his attention on the present and he is not thinking of what is going to come in the future. నిరంతరము కూడాను ముందు పదార్థమును ఆకర్షించుకునేటువంటి యొక్క దృష్టినే తాను అభివృద్ధి గావించుకొనుచున్నాడే కానీ వెనుక కలగబోయేటువంటి యొక్క ప్రమాదం ఎట్టివో తాను విచారించుకోవటం లేదు. He has been thinking and concentrating in attracting the immediate present, but he is not prepared to think the consequences thereof which would follow on account of his concentrating, his doing certain works. ఒక కప్ప ముందు ఉండినటువంటి పురుగును చూసి తాను ఈనాడు నాకు తగిన ఆహారం లభించుతున్నది కానీ చాలా ఆనందముతో దానిపైన ఉప్పొంగించడానికి కొంతవరకు పెంచి ఎగరడానికి సంసిద్ధమై ఉంటున్నది. A frog, when it sees some flies and some worms in its front, it is so happy and enthusiastic that it would like to jump on it and enjoy. కానీ ఆ కప్పకు వెనుకల ఒక పాము కప్పను మృంగుటకై తాను కూడాను వేచి ఉంటున్నది. But behind this frog, there is a snake laying wait to catch the frog and eat it up. అయితే ఈ సర్పమునకు కూడాను తనకు వెనుకలు ఏమి రాబోవునో, ఏమి జరుగుతుందో అనేటువంటి విషయాన్ని విచారించుకోకుండా ఈనాడు నాకు తగిన ఆహారం లభించుతున్నది కదా అని ఈ పాము కూడాను సంతోషించుతున్నది. కానీ ఆ పామునకు వెనుకల ఒక పీకాక్ నెమలి ఈ పామును మృంగుటకై పొంచి ఉంటున్నది. The snake is so happy that it has got food in the form of frog, but it does not know that there is peacock behind it which is aiming at it. కానీ ఈ నెమలి ఈ పామును చూచి ఈనాడు నాకు సమృద్ధి అయినటువంటి ఆహారం లభించుతున్నది ఆశించుతూ ఆనందంతో ఉప్పొంగిపోతున్నది. కానీ తన వెనుక ఒక బోయవాడు అంబును తీసుకుని తనను కొట్టడానికి సంసిద్ధమై ఉన్నటువంటి విషయము ఈ యొక్క పక్షి గమనించటం లేదు. The peacock is so overjoyous at getting the food in the form of a snake, but it doesn't realize that there is a hunter behind it aiming at it to kill it. అదే విధముగా ఒకదాని వెనుక ఒకటి మన యొక్క ఆయుష్ నిమిత్తమై పొంచి ఉంటున్నటువంటి యొక్క దృశ్యమును మనం గుర్తించుకోలేక ఏదో ముందు ఏమో మనం చేయగలమనేటువంటి యొక్క ఉత్సాహంతోనూ ప్రోత్సాహంతోనూ ముందంజ వేస్తున్నాము. In the same way, we also are thinking of only things which are in our front, but not realizing what is behind and what is waiting for us. ఏ క్షణములో, ఏ నిమిషములో, ఏ ప్రదేశములో ఏ విధమైనటువంటి యొక్క ఇక్కట్లు సంభవించును, ఏ విధమైనటువంటి ప్రమాదములు సంభవించును అనేటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించుకొనక కాలం వ్యర్థం గావించుకుంటున్నాము. We are wasting time, not realizing what harm is going to befall, what danger may be there in future, under what circumstances, in what time, in which particular place. కనుక కాలమును మనము సద్వినియోగము ఖర్చు పరచవలనన్నా మనము తగినటువంటి యొక్క కర్తవ్యాన్ని గుర్తించి క్షణమైనా కూడా మనం వ్యర్థము గావించుకోకుండా పవిత్రమైన కర్మల్లో మనం ప్రవేశించాలి. If we have to sanctify the time at our disposal and use it properly, we will have to recognize the sacredness of time and use it in the most appropriate and proper way. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ధనమును మనము దానికి దారబోసినప్పటికీ గడిచిపోయిన నిమిషము ఒక్క క్షణమైనా మనకు వెనుక రాదు. You may be prepared to offer millions of dollars and crores of rupees, but you would not be able to get a second back once the time is spent. యవ్వనము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది. ప్రతి విషయమునందుకును ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ఇది సరి అయిన సమయము. Youth is the most precious, most sacred time. It offers you an opportunity to utilize the time and sanctify your life. మన యొక్క జీవితంలో నరుని యవ్వనము,
నది జలము వెనుకకు తిప్పుటకు వీలు కాదు. In the life of man, the youth and the waters which have flown in a river cannot be got back and turned back. ఈ సత్యాన్ని యువకులు గుర్తించి తమ కాలమును సద్వినియోగపరుచుకునే నిమిత్తమై తగినటువంటి కృషి సల్పాలి. Youth have to recognize this particular fact and utilize the time in a proper way so that they will have fulfillment in life. కనుక కాలమును మనం ఆధారం చేసుకొని ఈ కాలచక్రమును మనం ఎంతవరకు సాక్షిభూతంగా నుంచుకొని తద్వారా మన జీవిత నావను నడుపుకుంటూ ప్రయత్నించాలి. We have to spend our life recognizing the preciousness and the importance of time and recognizing the different aspects of the wheel of time. ముందు ఏమి జరుగును అనేటువంటి విషయాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించుకోవటం లేదు. We are not caring to recognize what is going to happen in future. మన యొక్క జీవిత లక్ష్యాన్ని ఒక ప్రధానమైనటువంటి దృష్టిలో ఉంచుకోవాలి. We have to keep the goal of our life in our own view and vision. భగవద్గీతలో భక్తి యోగములో ప్రధానముగా In Bhagavad Gita, in Bhakti Yoga, primarily a few things are said. కాలమును ప్రమాణ రూపంలో స్వరూపించింది. It has proved time as the most important element. ఈ కాలమును నీ కర్తవ్య రూపంలో నీవు ఏ విధమైనటువంటి యొక్క వైరాగ్యమును పొందకపోయినప్పటికీ సర్వకర్మలు కూడాను భగవత్ ప్రీత్యార్థంగా గావించడం చేత ఇది సార్థకమవుతుందని కూడాను బోధించాడు గీతాచార్యుడు. Gitacharya has taught that even if you do not develop a high sense of detachment, but if you can offer all your works and all your duties, perform in the sense of a duty and offer it to the Lord, you will be able to just fulfill. మా మనుస్మరయుజ్యచ మా మనుస్మరయుజ్యచ అర్జున, నీ యొక్క స్వధర్మమైనటువంటి యుద్ధమును కూడా నీవు ఆచరించు, కానీ మా మనుస్మరయుజ్యచ నన్ను స్మరించుతూ నీవు యుద్ధం చేయి. నీకు ఇందులో ఏ విధమైనటువంటి దోషంలో నిన్ను అంటావు. Arjuna, perform your duty. Even if you have to fight, fight. But thinking of me you fight. You will not get any sin out of it. నీ కర్తవ్యం విసర్జించి అరణ్యమునకు పోయి తపస్సు ఆచరించమని బోధించలేదు. You are not asked to go to forest and do tapas. సర్వసంగ పరిత్యాగి సంసారమును త్యజించి నీవు ఏదో ఒక సన్యాసిగా రూపొందించమని బోధించలేదు. You are not asked to take up sannyasam, giving up all your worldly bondages and attachments. నీవు ఏది నీ ఇల్లు వాకిలి విసర్జించనక్కరలేదు. You need not give up your house and property. ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది తలచినా కూడాను నా భావంతో నీవు దానిని ఆచరించమని చెప్పాడు. Krishna has told Arjuna, whatever you see, whatever you talk, whatever you hear, whatever you think, whatever you do, think of me and do it as my work and honor to me. మనోబుద్ధి, నాకు నీ మనోబుద్ధులు అర్పితము గావించమన్నాడు. You offer your mind and intelligence to me. ఈ విధమైనటువంటి దీన్ని అద్భుతం గావించుకుని మనం చేయటంలో ఎట్టి విధమైనటువంటి ఇక్కట్లు కూడా మనకు ఉండవు. We don't face any problems if we want to just do this particular thing in the proper way. కానీ ఈ మాత్రమైన కూడాను భగవత్ అర్పితము గావించి కర్మలలో ప్రవేశించేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కానీ దృఢ విశ్వాసములు కానీ మానవుని యందు ఈనాడు కోల్పోయినాడు. But unfortunately, in the man of today, you don't just get that capacity and prowess and that particular faith and firmness in offering at least his mind and his intelligence and doing these things in ఇట్టి that way. నమ్మకమును మనము అభివృద్ధి గర్చుకోవాలి. We have to develop this faith in that. కానీ ఈనాటి విద్యావంతులు కానీ ఈనాటి పౌరులు కానీ నమ్మకమును రెండు నయనంబులే లేని అంధులైరి మంజులవని ఎందు. But today's educated people and today's citizens are unfortunately not having the eyes of faith. ఎవరెవరి జన్మను ఏ యొక్క కారణమును పురస్కరించుకొని ఏ పరిస్థితి లోపల ఏ స్థానమును పొందుతున్నవో ఎవరికి నీ అర్థం కావు. No one would be able to understand on the basis of his own actions, his own merits and his own demerits, what particular life he would be enjoying, in which particular time and under what circumstances and in what particular place. భక్తుడి యందు దృఢ శక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి. A devotee has to develop firmness and strength of ఏ కార్యమును మనం చేయవలనప్పటికీ ఒక దృఢ నిశ్చయానికి మనము రావాలి. whatever work you want to do, you must have a firm resolve. ఈ దృఢ నిశ్చయమే లేకపోతే
మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు. Without a firm resolve and determination, one would not be able to achieve even a small thing. ఒక చిన్న పక్షి, టిట్టిభము అంటారు దాని పేరు. One small bird by name Chittibhamu. ఇది సముద్రమునకు ఒడ్డు లోపల ప్రతి పర్యాయం కూడాను తాను గుడ్లు పెట్టుకోవటము, ఏదో పిల్లల్ని పెంచుకొని తాను ఆనందంగా జీవితాన్ని గడపవాలని గుడ్లు పెట్టుకుంటూ వచ్చింది. On the banks of the ocean, this particular bird laid eggs and it wanted to have a comfortable life. అది ఒక్కొక్క పర్యాయం అలలు పెద్దగా రావటము, ఈ అలల్లో ఈ గుడ్లు కొట్టుకుని పోవటము ఈ విధంగా జరుగుతూ వచ్చింది. A number of times the waves came and washed away these eggs into the ocean. తాను పెట్టినటువంటి గుడ్లు అనేక పర్యాయములు సముద్రుడు ఈ విధంగా కొనుపోతున్నాడు కదా అని ఈ యొక్క టిట్టి బొమ్మనకు చాలా నిరాశ, నిస్పృహతోపల కొన్ని విధమైనటువంటి యొక్క విరక్తి కూడా నువ్వు కలిగింది. It got a lot of discouragement, disgust, and it became a little desperate when it saw ocean taking away all the eggs laid by it over a period of time. సముద్రం పైన అమితంగా కోపం వచ్చింది ఈ పక్షికి. It developed unlimited anger on the ocean. సముద్రుని ఈ పక్షి ఏమి చేయగలదు? What can this small little bird do to the ocean? కానీ ఇంత పెద్ద సముద్రమే నేను ఏమి చేయగలను అనేటువంటి నిరాశకు, నిస్పృహకు ఏమాత్రము అవకాశం ఇవ్వలేదు. It did not think that way, that after all it is a small bird, what can it do for the whole world? ఏమైనా సరే ఈ సముద్రాన్ని ఖాళీ చేయాలి అనేటువంటి దీక్షను పట్టింది. But it took a firm resolve that it wanted to drink the entire waters of the ocean. ఈ దృఢ నిశ్చయం అనేటువంటిది తన హృదయంలో చేసుకుంది. It had that firm resolve and determination in its own heart. తన చిన్న ముక్కుతో కొంచెం నీరు తీసుకొచ్చడం, బయట పోయటం, చిన్న ముక్కుతో నీరు తేవటం, బయట ఈ విధంగా తాను సముద్రాన్ని ఖాళీ చేయాలని తాను సంకల్పించుకుంది. It resolved that it should take a little water from its nose and pour it out on the banks of the ocean. కట్టకట్టడికి ఏమి జరిగింది? సముద్రాన్ని జయించింది ఈ పక్షి. Ultimately, it was able to conquer ocean itself. ఇది క్రమక్రమేణా గరుడుని యొక్క సహాయం తీసుకుంది. It was able to take the help of the bird Garuda. ఈ గరుడుని యొక్క రికమెండేషన్ తో విష్ణువు యొక్క అనుగ్రహాన్ని సాధించింది. With the help of the vehicle of Vishnu, Garuda, it was able to earn the grace of Vishnu. విష్ణువు సహాయముతో సముద్రాన్ని ఖండించింది, దండించింది. It was able to punish ocean with the help and the grace of ఇంకపైన నీ గుడ్లకు ఎట్టి ప్రమాదమును కలవకు నివ్వకుండా చూసుకుంటానని సముద్రుడు ప్రామిస్ చేశాడు. Ocean assured this particular bird that I will see that your eggs are not destroyed by me. కానీ టిట్టిమ పక్షి ఎక్కడ, సముద్రం ఎక్కడ? Where is the small little bird and where is the ocean? కానీ అదే విధంగానే మనం నిరాశకు గురి కారాదు. బ్రహ్మాండమంతట బ్రబలుచుండెడి నీకు ఆలయమున మచ్చ నలవియగునా అని నిరాశకు గురి కాకూడదు. Even we may be small, but still we should not become desperate and lose hope. బ్రహ్మాండమంతట బ్రబలుచుండెడి నీకు ఆలయమున మచ్చ నలవియగునా అని బలహీనత ఎందుకు చెందాలి? We should not become desperate by thinking that, oh Lord, you are all pervasive, you are found everywhere. Is it possible for me to construct a small temple for you? కోటి సూర్యుల కాంతి నేటి కలిగిన నీకు ప్రమిద ద్వీపమునెవరు పట్టగలరు? The one you are who has got the effulgence of a crore of suns. How can I hold any lamp or light to you? అజహరాదులకైనా అందని వాడవు నీ రూపు గనుగొన ఎవరి తరము? You have not been able to be seen by even gods like Aja and Hara. How can anyone determine your form? సర్వజీవుల యందు సంచరించేది నీకు సరి అయిన పేరుడు సాధ్యమగునా? You are residing in every heart and in the hearts of all people. How can I just give a specific name? బ్రహ్మాండమంతట బ్రబలుచుండేది నీకు, బ్రహ్మాండమంతట పొట్టలోనున్నట్టు నీకు భక్ష్యభోజ్యమునెవరు పెట్టగలరు? When the entire cosmos and all the worlds are in your stomach, how is it possible for anyone to offer food to you? సర్వజలముల యందు సంచరించేది నీకు స్నానంబు చేయింప సాధ్యమగునా? You are found in all the waters of all oceans and the rivers. How is it possible to do ఈ a విధమైనటువంటి భ్రాంతులతో మనము భగవంతునికి ఏమీ చేయలేము. With such thoughts, we would not be able to do any service to the Lord. కానీ ఈ బలహీనతకు మనము ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వరాదు. We should not give room for such weaknesses in our heart. బ్రహ్మాండమంతటి బ్రబలుచుండేది నీవు
నా హృదయ ఆలయములో నీవు నివసిస్తున్నావు అనేటువంటి ధైర్యంతో మనము భగవంతుని హృదయాకాశంలో ప్రతిష్ఠ చేసుకోవాలి. We have to establish the Lord in our heart, telling, all right, O Lord, you are residing all over the universe, but still you are in my heart also. I will establish you in my heart. అనోరణీయాన్ మహతో మహీయాన్, నీవు గొప్పతనంలో గొప్పగా ఉన్నావు, కానీ అల్పత్వంలో నా హృదయం లోపల అరించి స్వరూపంలో ఉంటున్నావు. You are the smallest of the small and biggest of the big. In a small form, you are residing in my own heart. I just tell ఈ you. విధమైనటువంటి దృఢ నిశ్చయాన్ని మనం సంకల్పించుకున్నప్పుడే దైవత్వాన్ని కూడా సాధించడానికి సాధ్యమవుతుంది. We will be able to attain the Lord if we have got such firm resolve and such firm faith in our own selves and in our own heart. భగీరథుడు గంగను భూలోకమునకు తెప్పించాడు. ఏ విధంగా? ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ చేతనే, ఈ విధమైనటువంటి సుదీర్ఘమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ వల్లని, King Bhagirath దృఢ నిశ్చయం వల్లని was able to get Ganges from Kailasa to the earth by such firm resolve, firm determination, and with an oath which he took. బుద్ధుడు కూడాను దృఢ నిశ్చయుడై కట్టగడప తపస్సు ఆచరించి తాను ఒక విధమైనటువంటి ఒక దృఢ శక్తిని సాధిస్తూ వచ్చాడు. నిర్వాణంను పొందటం వీలైనట్టు శక్తిని సాధించాడు. Even Gautama Buddha, with a firm resolve and with a lot of penance, he was able to achieve nirvana. ఒకానొక సమయంలో తన తండ్రి అయినటువంటి శుద్ధోదనుడు కుమారుడు భిక్షమెత్తుతున్నాడని విని అతనికి ఒక వార్తను పంపించాడు. On a particular day, after coming to know that Buddha was begging alms, Shuddhodana sent word to Buddha. నాయన, నా తాతలు మహారాజులు, నా తండ్రులు మహారాజులు, నేను మహారాజును, నీవు కూడాను మహారాజు. O child, my grandparents were emperors and kings. So was my father, and I am also that. You are also a Maharaja. ఇలాంటి రాజకుమారుడైనటువంటి నీవు సామాన్యుల వలె భిక్షమెత్తుతున్నావని విన్నాను. I have come to know that being an emperor, being a king, you have started begging. ధనకనక వస్తువాహనాదులకు తక్కువ లేదు. There is no dearth of property, wealth. భోగ భాగ్యములకు ఏ విధమైనటువంటి లోటు లేదు. There is no shortage of any luxury that you want. ఆనందంగా మత్స్యభోజ్యములతో భుజించి హంసతూలికా పానుపైన పవళించగలిగినటువంటి నీవు కేవలము కఠినమైనటువంటి రాళ్లపైన పవలించి కేవలం ఒక కుండను చేతబట్టుకుని ఇంటింటమ్మడి భిక్షాటన చేయటము నేను భరించరానిటువంటి దుఃఖమును అనుభవిస్తున్నాను. I am suffering an untold suffering and pain after knowing that you who can enjoy all the luxuries and all the delicious food and all the comforts of a palace, you have just taken to begging and you are lying down on hard earth and living a very uncomfortable beggar's life. నీవు వెనుకకు వచ్చుట సిద్ధమైన నేను తగినటువంటి ఏర్పాట్లు గావించి తగిన స్వాగతం చేయిస్తానన్నాడు. If you agree to come back to the palace, I would welcome you and make all the necessary fitting arrangements. ఈ to వార్తను receive you back. విన్నటువంటి యొక్క బుద్ధుడు పక్కున నవ్వాడు. Buddha, who came to know about this particular thing, he had a hearty తిరిగి laugh. ఆ వచ్చినటువంటి వ్యక్తితో, నా తండ్రి మహారాజే, నా తాతలు మహారాజే, అందరూ మహారాజులే, కానీ నా జన్మం అటువంటిది కాదు. నా తాతలు సన్యాసులు, నా తండ్రులు సన్యాసులు, నేను సన్యాసిని, అంతా నా జీవితం అంతా సన్యాసిత్వమే. He sent word with the person who brought the message. Well, my father was king, grandfather was king, I am king. But there is another thing which I believe in. I am a sannyasin, my parents are sannyasin, my grandparents are sannyasin. నీవు నన్ను నిజముగా రావాలని కోరుటే సత్యమైనప్పుడు నన్ను మృత్యువు నుంచి తప్పించేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా? దీనికి మొట్టమొదటి జవాబు చెప్పు. If you want me to come back, please answer this first question. Do you have the capacity to save me from death? రెండవది, నన్ను ఏనాటికి కూడాను రోగిష్ఠుని కాకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా? Do you have the capacity, in the second place, whether you can just guarantee me a health which is free from any disease? నాకు వార్ధక్యం రాకుండా ఉండేటువంటి చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా? Do you have the capacity to prevent me from getting into old age?
నాకు ఎట్టి రోగములు కూడా నువ్వు సంభవించకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా? Do you have the capacity to see, to free me from all the diseases and prevent the diseases from coming to me at all? దీనికి నీవు సరైనటువంటి జవాబు చెప్పి పంపినా నేను తక్షణమే వస్తాను అన్నాడు. If you can give proper and correct answer for this, immediately I would come to the palace. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః అంత్యకాలే మహా దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. It is said, birth is sorrowful and life is sorrowful and end is sorrowful. Therefore, you must be extremely careful. A warning is... ఇవన్నీ కూడా మనకు తెలిసి అనుభవించేటువంటి వ్యక్తుల యొక్క దృశ్యమును మనం చూచి ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయంలో విని ఇంకనూ ఈ అజ్ఞానంలో పడటం అనేటువంటి ఏమిటి అని తండ్రికి కఠినమైనటువంటి రీతిగా జవాబును అందించాడు. Buddha gave a reply to his father in a fitting way, telling, after seeing all the sorrows of life, after seeing the experience of so many people in these areas, and still wallowing in the ignorance and just succumbing ourselves to the ignorance, ఉన్నందరి లోపల మన సత్యాన్ని మనం గుర్తించాలి. Within the time available, we will have to recognize our own truth. ఇది నిజమైన మానవుని యొక్క లక్ష్యము. This is the most important goal and objective of human life. దేశము పంచభౌతికము దేహము. Our body, it consists of 5 elements. దేహము కూలక తప్పదెప్పుడు. It is going to perish sometime or the other. దేహి నిరామయుండు. The indweller is a permanent entity. దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధన ముద్రలు లేవు. If only one were to inquire into, there is nothing like old age, nothing like death for the... నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు. If truly one can see, that particular indweller himself is God. 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగం అనేటువంటి దీంట్లో బాలరాజు ప్రారంభించాడు. క్షేత్రమునకు క్షేత్రజ్ఞమునకు ఉండినటువంటి యొక్క భేదమేమిటి? 13th chapter, the chapter of Kshetrajna Vibhaga Yoga, Balaraju has commenced, and what is the difference between Kshetra, field, Kshetrajna, the dweller of... ఒకటి క్షేత్ర 2 అక్షరములు. One is Kshetra with 2 letters. ఇంక రెండవది క్షేత్రజ్ఞ 3 అక్షరములు. The second one, Kshetrajna with 3 letters. క్షేత్రజ్ఞకు క్షేత్రముకు ఉండినటువంటి అధికాక్షరం ఏమిటి? What is the extra letter which is more in the Kshetrajna compared to Kshetra? ఇది 2 అక్షరం. క్షేత్రజ్ఞ క్షేత్ర దీంట్లో ఉంటుంది, జ్ఞ అధికంగా ఉంటుండాలి క్షేత్రజ్ఞులు. Between Kshetra and Kshetrajna, Kshetra is common, Gna is extra in Kshetrajna. అనగా జ్ఞకారము లేనటువంటిది క్షేత్రము, జ్ఞకారము కూడినటువంటిది క్షేత్రజ్ఞుడు. It means Kshetra is devoid of that word Gra, and Kshetrajna is having that particular letter Gna. అనగా జ్ఞానరహితమైనటువంటిది దేహము, జ్ఞాన సహితమైనటువంటిది క్షేత్రజ్ఞుడు. It means body is devoid of wisdom, and Kshetrajna, the indweller, has got that wisdom. అయితే క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్య, అతను కూడాను అది కూడాను నేనేను అని మరి తిరిగి చెప్పాడు. The Lord has declared that the field as well as the indweller, both are he himself. అనగా క్షేత్రం అనేటువంటిది తన యొక్క నివాసము. He has declared that Kshetram is his dwelling place. ఈ ఉపాధి అనేటువంటి దేహమును కూడాను తానదిగా భావిస్తూ వచ్చాడు. This form which is the indwelling place of the Lord, he considers... మనం నిత్య జీవితంలో ఏమంటున్నాం? నా దేహము అంటున్నాం. In our day-to-day life, when we refer to the body, we say, it is my body. నీవు దేహము కానప్పటికీ అది నీది అనేటువంటి దీంతో నీవు అనుభవిస్తున్నావు. Although that is not you, you enjoy it as yours. అదే విధంగానే క్షేత్రజ్ఞుడు తన దేహం కానప్పటికీ ఇది నా దేహము అనేటువంటిది క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడు భావిస్తున్నాడు. Kshetrajna similarly is considering that he is not Kshetram, but it is his. అయితే నాది అన్నప్పుడు తాను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి. When you say that it is mine, you are different and that is different. ఇది నా కర్చీఫ్, This is my kerchief. అయితే ఈ కర్చీఫ్ నేను వేరు చేయడానికి నాకు అధికారం ఉంటుండాలి, వేరు కావడానికి తనకు కూడా ఒక విధమైన అవకాశం ఉంటుండాలి. There is a capacity and an authority for me to be different from the kerchief. Kerchief also can disassociate. అదే విధంగా నా దేహం అనుకున్నప్పుడు దేహం వేరు నేను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి. When I say that this is my body, there is room for myself being separate and the body being separate.
అదే విధంగానే క్షేత్రం అనేటువంటి దేహంలో క్షేత్రజ్ఞుడు నేను కూడాను నాదే కూడాను ఆ దేహం అని అన్నాడు. అయినప్పటికీ దేహం కూడా నేనే అనేటువంటి సమయం లోపల దేహం ఏనాడైనా విసర్జించవచ్చు. In the same way, when the Lord has declared that the field is His, He can give it up anytime that He wants. దేహం ఉన్నంతలో తాను తెలియవలేవు. ఈ దేహాన్ని తనను తెలుసుకునే నిమిత్తమై ప్రసాదించాడు. Body is given to you in order that you may realize who you are. దేహిని గుర్తించే నిమిత్తమై దేహాన్ని అనుగ్రహించాడు. Body is given in order to recognize the indweller. దేహమే లేకపోతే దేహిని మనం వెతకలేము. If there is no body, you would not be able to make a search. సర్వ కర్మలు సర్వ సాధనలు కూడా దేహం ద్వారానే మనం ఆచరిస్తున్నాము. All the activity and all the dharmas have been performed with the help of the body. 5 కర్మేంద్రియములు, 5 karmendriyas, 5 జ్ఞానేంద్రియములు, 5 gnanendriyas, 5 ప్రాణములు, 5 pranas, live breath, 5 కోశములు, 5 koshas, ఒక జీవి. దీనికి చేర్చి 21 తత్వములతో కూడినటువంటిది మన దేహం. Our body that way consists of 21 principles. దీనికి మనోబుద్ధి చిత్త అహంకారములు కూడా 4 చేరుతున్నాయి. For this, when you add mind, intelligence, heart and ego, it becomes కనుక మాయ 25 మర్మములు అన్నాడు. Therefore, it is said there are 25 items which కనుకనే మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి మాయ నిరుంగరు మందమతుడు. Foolish ones being born in illusion, they grow in illusion, but still they do not know what illusion is. బ్రతుకులన్నీ మాయ, All the life is illusion. భవబంధములు మాయ, All the attachments is illusion. సంసారం అది మాయ, Family life is illusion. చావు మాయ. Death is illusion. మాయ బ్రతుకుకింత మాయలో పడనేలా? Why fall in illusion for this particular life which is itself మనము illusion? చూస్తున్నవి అన్ని తలచున్నవి సర్వం కూడా మాయగానే ఉంటున్నాయి. All that you see and all that you think is full of illusion. ఒక్క క్షణములో ఉండినటువంటి స్థానం మరొక క్షణంలో లేదు. Things which you get in 1 second, you don't obtain. కారే రాజులు రాజ్యమును కలువరే గర్వోన్నతిని పొందరి వారేరి. Where are ఎంతమంది చక్రవర్తులు, ఎంతమంది రాజులు, ఎంతమంది ఉంటున్నారు. కానీ కాలం లోపల సర్వం కూడా చక్రంలో కదిలిపోతున్నారు. There were so many people, so many kings, emperors who are very proud of their own accomplishments. Where are they now? They are all rolled into this wheel of time. దినములు, నెలలు, సంవత్సరములు, యుగములు సర్వం కూడా మారిపోతున్నాయి. Days, months, years and eons and yugas. All these are merged into the time. కనుక కాలము ఒక ప్రవాహము. Therefore, time may be compared to a continuous ఈ flow. కాల ప్రవాహములో సర్వ పదార్థములు, సర్వ వ్యక్తులు, సర్వ విషయములు కూడా కొట్టుకుని పోయేటువంటివి. In this flow of time, all the persons, all the things and all the items, everything is washed off. కొట్టుకుని పోయేటువంటి వస్తువు మరొక కొట్టుకుని పోయే వస్తువును కాపాడటానికి ఏమాత్రము సాధ్యం కాదు. A thing which is washed away cannot become a support for another thing which is being washed away. ఎవరిని ఎవరు కాపాడగలరు? Who can save whom? సర్వరక్షకుడైనటువంటి దైవమే సర్వులను కాపాడేటువంటి. The one who can take care of all the people, and that is the Lord. He alone can protect. అతనే ఈ కాల ప్రవాహమునకు గట్టు. He is the only bank for this flow of time. ఇదే జీవితానికి గుట్టు. This is the secret of life. ఈ గుట్టును గుర్తించినటువంటి వాడే వ్యక్తి. That is a real person who recognizes this secret. కనుకనే మనము దైవత్వాన్ని విస్మరించక, జగత్తును విశ్వసించక, మానవత్వం లోపల మన దివ్యత్వాన్ని అనుభవించాలి. Without believing the world, without giving up the Lord, recognizing the real principle of humanity, we have to enjoy our life. జగత్తును నమ్మకూడదు ఒక్కటి. We should not believe the world. This is the first thing. మృత్యువుకు భయపడకూడదు. We should not be afraid of death. దైవాన్ని వదలకూడదు. We should not give up Lord. ఇవి మూడే మన జీవితానికి ప్రమాణం. These are the 3 important principles of life. ఈ విధమైనటువంటి దీనిని భక్తి యోగము అన్ని విధములైనటువంటి ఆధారములతో బోధిస్తూ వచ్చింది. With all the proofs and with all the important explanations, the Bhakti Yoga has taught. భక్తి యోగములో భక్తులకు ఉండవలసినటువంటి లక్షణములు 64 లక్షణములుగా నిరూపించింది. In this Bhakti Yoga, the qualities and attributes of a true devotee are 64. 64 లక్షణములు కూడా వ్యక్తికి కలగవాలంటే ఇది అసాధ్యం. It is impossible for any single individual to have all these 64 attributes. ఏ ఒక్క లక్షణమైనా కూడా మనము ఆచరణలో పెట్టితే అంతే చాలు. If we can practice one of the 64, it is sufficient. భగవంతుని విశ్వాసాన్ని గాఢంగా విశ్వసించాలి. One should have firm faith
in the Lord. ఈ యొక్క దృఢ నిశ్చయంతో నీవు భగవంతుని విశ్వసిస్తే ఇంతకంటే ఇంక నీవు చేయనక్కర్లేదు. If you can have such firm faith in the Lord, you need not have anything more. మ్యాచ్ బాక్స్ లోపల 50 మ్యాచెస్ స్టిక్స్ ఉంటాయి. In a small matchbox, there will be 50 matchsticks. కానీ మనకు అగ్ని కావాలంటే ఒక్క మ్యాచ్ స్టిక్ తీసి కావాల్సినంత అగ్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. If you want fire, you can just strike one matchstick and get any amount that you want. మనం 50 మ్యాచ్ స్టిక్స్ కూడా గీయనక్కర్లేదు. We need not strike all the 50 matchsticks. అదే రీతిగానే 64 యొక్క గుణముల లోపల ఏ ఒక్క గుణమైనా కూడాను మనము ఆచరణలో పెట్టి అంతే చాలు. In the same way, out of 64 attributes, even one single attribute could be practiced. ఇది ఏ ప్రధానమైన గుణము ప్రేమ. The most important attribute is love. కనుకనే ప్రేమే దైవము, దైవమే ప్రేమ. Therefore, love is God and God is love. లివ్ ఇన్ లవ్. Live in love. కనుక ఈ దైవత్వం లోపల మనం జీవించినామంటే సర్వం కూడా నువ్వు దైవమే చూసుకుంటాడు. If we can live in divinity, He will take care of everything else. ఇది భక్తిమాన్ మే ప్రియో నరహ. ఈ విధమైనటువంటి భక్తిలో నీవు ఉంటే నీవు నాకు ప్రియుడవవుతావు అన్నాడు. This is what is meant by Bhaktiman me priyo nara. If you have this kind of devotion, you are dear to భక్తి me. అనగా కేవలము ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, భజనలు చేయటము ఇంత మాత్రమే కాదు. Bhakti does not refer to the ritualistic formalities like worshipping and doing bhajan ఈ and భక్తి doing. లోపల 4 విధములైనటువంటి భక్తి ఉంటుండాలి. In devotion, there are 4 types. ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసి, జ్ఞాని. Arthi, Artharthi, Jignasi and Gnani. These are the 4. ఈ సామాన్యంగా ఆర్తులనగా కష్టములు, దుఃఖములు, విచారములు సంభవించిన సమయంలో భగవంతుని ప్రార్థించటం. Ordinarily, Arthi refers to the one who prays to the Lord when he is having difficulties, problems and some trials and tribulations in life. ఇంటిలో పశువుకో శిశువుకో కొంచెం ఏమైనా ఆరోగ్యం చెడిపోతే అప్పుడు తిరిగి భగవంతుని ప్రార్థిస్తుంటాం. If child at home or an animal in the house, if it is ఆంధ్రలో అధికంగా ఉపయోగిస్తుంటారు సంకటం వస్తే వెంకటరమణ అని. ఏనాడు మనకు కష్టం కలిగితే అప్పుడు వెంకటరమణ వెంకటరమణ అని ప్రార్థిస్తుంటాం. in that particular way, in Andhra also there is a proverb which says that when we are in difficulties, we think of the Lord, pray to the Lord. కాలములో బాధల కాలములో నష్టములు సంభవించిన సమయంలో భగవంతుని చింతించి ఏదో వారు ఉపశాంతిని పొందడానికి ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనలు జరుపుతుంటారు. During times of difficulties, tribulations, doubts and such problems, thinking of the Lord and praying to the Lord, this is one type of devotion. ఇలాంటి దీనిని ఆర్తభక్తి అని చెప్పారు. This particular devotion is described as Artha devotion, Artha Bhakti. భక్తి అనగా ఏమి? ధనం కావాలి, అధికారం కావాలి, ఇంకా అనేక విధమైనటువంటి సుఖ సంతోషంలో అనుభవించాలి. Artharthi refers to seeking money, seeking position, seeking power. and ఇల్లు seeking కావాలి, comfort. భూములు కావాలి, నగలు కావాలి, ఈ విధమైనటువంటి యొక్క ధనంతో సంబంధించినటువంటి వాటినంతా కోరుతుంటారు. Seeking various manifestations of money like houses, property, animals and such other things. ఈ విధమైనటువంటి ఐశ్వర్యము, ఈ విధమైనటువంటి ధనమును, ఈ విధమైన సంపదను ఆశిస్తుంటారు. Such kind of property, wealth and money would be sought after by an Artharthi. శీలమే సదాచారం, Character is good behavior and that is life. జ్ఞానమే ఐశ్వర్యము, Wisdom itself is wealth. సదాచారమే మన సంపద. Good behavior is our property. ఇవి నిజమైనటువంటి ధనము, ఐశ్వర్యము, సంపద. This is our wealth, property and our possession. కానీ అంతర్భావంతో దీన్ని అర్థమును గుర్తించుకోలేక బాహ్య సంబంధమైనటువంటి యొక్క వస్తు వాహనాదుల కోసమే మనము పరుగులెత్తుతుంటాం. We are hankering after the worldly gross objects, not realizing the subtle meaning and subtle sense what they stand for. ఇది అర్థార్థి అన్నారు. This is Artharthi. ఇంకా జిజ్ఞాస. The third one is Jignasa. జిజ్ఞాస అనగా ఏమిటి? దైవంను తెలుసుకోవాలి, దైవం అంటే ఎక్కడుంటాడు, ఏ విధంగా అతన్ని పొందడానికి మార్గము అని ఈ తత్వజ్ఞాన సమాచారం అంతా కూడా విచారణ చేస్తుంటాడు. Jignasa refers to enquiring into the principles of spirituality. Where is God? Who is God? Where is He? How to obtain Him? తత్వజ్ఞానము. తత్వం జ్ఞానం. తత్ అనగా అది, త్వం అనగా నేను. అతనేమిటి, నేనేమిటి, అతనేమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేననగా ఏమిటి, ఇది గమ్యం ఏమిటి అనేటువంటి దీన్ని విచారించుకోవటమే ఇది జిజ్ఞాస. Tattvajnanam refers to understanding who I am,
who is he and what is our relationship, how to reach him and such enquiry. మొట్టమొదట రామాయి నేనెవరు అనేటువంటి దాన్ని విచారించాలి. In the first place, we'll have to find out ఈ జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది, who am I and from where did this world come? నాకు గమ్యం ఎక్కడ, What is my goal? ఇవి మూడు కూడాను చాలా ప్రధానమైనటువంటివి. These are three important factors. ఈ విషయమే తాను అనేక మంది పెద్దలను దర్శించి స్పర్శించి సంభాషించి వారి ప్రబోధనలకు శ్రవణం చేసి వారి గురువుల ద్వారా లేక శాస్త్రము ద్వారా దీనిని కొంతవరకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. Jignasu tries to understand these three aspects by either listening to great people, approaching great people, serving the knowers, or by studying scripture. ఇది కేవలం జ్ఞాతం, This refers to the earlier aspect which వినటం was మాత్రమే. This is only listening. ద్రష్టం, తిరిగి దాన్ని చూడాలి. The next step is he has to see it. ప్రవేశం, దీన్ని చేర్చుకోవాలి. Then he has to absorb that particular thing in himself. అదే విధంగానే ఈ యొక్క జిజ్ఞాసుడైన తర్వాత జ్ఞానం, అది ప్రవేశం. After the stage of Jignasu, then the next stage, Gnanam. That జ్ఞానం అనగా ఏమిటి? లౌకిక జ్ఞానమా? what does Gnanam refer to? Is it secular knowledge? ఇది సరి అయినటువంటి జ్ఞానం కాదు. This is not correct. ఇది భౌతిక జ్ఞానం, This is only ఇది physical. పదార్థ జ్ఞానం. This is knowledge of the కానీ object. జ్ఞానం అనగా పరార్థ జ్ఞానమే నిజమైన జ్ఞానం. A transcendental knowledge is true knowledge. అది ఏ జ్ఞానం అనగా ఏమిటి? అద్వైత దర్శనం జ్ఞానం. Real Gnanam refers to experiencing of oneness and unity. సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం అని. ఆ సుఖమే నిజమైన జ్ఞానం. Experiencing everything externally is sorrow. Everything పదార్థ externally. జ్ఞానాన్నే మనం ఆధారం చేసుకుంటే పదార్థం వల్ల దాని యొక్క ప్రతిధ్వనిని కానీ దాని ప్రతిఫలమును కానీ దాని యొక్క ప్రతిబింబాన్ని కానీ అనుభవించవలసి వస్తుంది. If you base your experience on the base of the worldly knowledge, you will have to just enjoy and experience the reflection and the reaction of it. ఇది పదార్థ జ్ఞానం. It is this particular rostum, this is the knowledge of నేను object. ఈ యొక్క డొస్కు కొట్టాను గట్టిగా, I have hit this rostum very hard. కానీ నేను ఈ బల్లను గట్టిగా కొట్టినాను అని చాలా ధైర్యంగా చెప్తున్నా. కానీ నేనెంత గట్టిగా ఈ బల్లను కొట్టానో బల్ల కూడా నన్ను అంత గట్టిగా కొట్టింది. I say with a sense of pride that I have hit this particular table, but that has equally hit me back. ఎట్లా అంటే నేను కొట్టాను అనుకుంటున్నా, మంట పుట్టింది. అది కూడా నన్ను కొట్టింటేనే కదా నాకు మంట పుట్టింది. I have hit hard and I get pain, and because I think that it has been hurt, but I have been also hurt by that. కనుక నీ పదార్థ జ్ఞానము రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తో కూడి ఉంటుంటాది. In the knowledge of the world, there is resound, reaction and reflection. These are కానీ inherent. పరార్థ జ్ఞానమునకు నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్, నో రీసౌండ్. In the knowledge of the transcendental, there is no reaction, no reflection and no resound. ఇది ఏ నిజమైనటువంటి జ్ఞానం. సెకండ్ అనేటువంటిది లేదు. ఏకం ఏవా అద్వితీయం. This is true knowledge. There is nothing like second. There is only one. రెండవది ఒకటి ఉంటే కదా దానివల్ల ఒక భయమో, దానివల్ల ఆనందమో, దాన్ని పొందాలని ఇచ్చను ఏదో ఒకటి కలుగుతుంది. Only when there is a second entity, there will be a desire to have it, there will be a fear, and such other feelings are likely to come. రెండవదే లేదు జ్ఞానంలో. In the real knowledge, there is nothing like a second కానీ entity. దానిని విజ్డమ్ అని చెప్పవచ్చును, కానీ జ్ఞానం అనకూడదు. That may be described as wisdom and not as knowledge. ఆ విజ్డమ్ తత్వం లోపల నువ్వు డఫ్ అండ్ డమ్ అయిపోతావు. In that extreme, that trial principle of wisdom, you will be really, ఏది నీవు వినలేవు, ఏది నీవు చూడలేవు, సర్వంలో లీనమైకున్నావు. you will not be able to see anything, you will not be able to hear anything, and you enjoy supreme bliss అది and silence. శాశ్వతానందం. That is permanent bliss. ఇది బోధించేటువంటిది ఒక నిజమైనటువంటి దైవత్వం. Divinity is that which teaches this. కనుకని ఇందులో భక్తి మార్గంలో 4 విధములుగా ఉండేటువంటి దానిని ఒక చిన్నగా కథగా చెప్పి నా యొక్క ప్రసంగం ముగిస్తాను. Giving a story to illustrate these 4 types of devotion, I will bring the discourse to a close. ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు. There was a wealthy man. ఆ శ్రీమంతునకు 4 భార్యలు ఉండేటువంటి వారు. He had 4 wives. ఇతనికి ఏదో ఒక కార్య నిమిత్తమై తాను పరదేశమునకు వెళ్ళాడు. On some important task, he had to go abroad.
ఆ పరదేశంలో కొంతకాలం నివసించాడు. He spent a few months in another country. తాను తిరిగి స్వదేశానికి వచ్చే పూర్వము 4 భార్యలకు లెటర్స్ రాశాడు. Before he came back to his native land, he wrote letters to all the 4 wives. అందులో పెద్ద భార్యకు ఒక లెటర్ రాశాడు, చిన్న భార్యకు, 3వ భార్యకు, 4వ. ఏం రాశాడు? నేను నెక్స్ట్ వీక్ లో నేను వస్తున్నాను, మీకు ఎవరెవరికి ఏమేమి కావాలి మీరు ఒక పట్టీ రాసి పంపించండి, ఇక్కడి నుంచి నేను అన్ని తీసుకుని వస్తాను అన్నాడు. In the letters which he wrote to all the 4 wives, he mentioned that he would be going back in the next week, and whatever they want from that particular country, if they can send a list of them, he would be getting all those things. 4వ భార్య చిన్న భార్య, ఆమెకు చాలా ఆశలు ఎక్కువ. The 4th wife, చిన్న వయసు కనుక the 4th wife is the youngest of all the 4, and as a youngster, she had a lot of desires. ఈమె రాసింది ఏమిటండి, మీరు వచ్చే సమయంలో ఆ దేశంలో లేటెస్ట్ ఫ్యాషన్ గా ఉండేటువంటి చీరలు, ఫ్యాషనబుల్ నగలు అంతా తీసుకురామని. All the fashionable jewelry, please get. She has written. చేరింది అతనికి పాపం. He got that letter. 2వ భార్య రాసింది ఏమిటండి, నాకు ఈ జబ్బుతో నేను బాధపడలేకపోతున్నాను, మన భారతదేశంలో ఎక్కడ కూడా చిక్కటం లేదు మందులు, ఈ యొక్క నా జబ్బుకు సంబంధించిన మందులు ఏమైనా ఉంటే మీరు పట్టుకుని రండి అని ఆమె మందులు లిస్ట్ రాసి పంపించింది. The second wife was an unhealthy lady, and she just sent a big list of medicines telling that my health is not all right, you get all these medicines for improving my health. 3వ భార్య ఆమె రాసింది, ఆమె కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటిది. అక్కడ ఏమైనా మహనీయులు ఎవరైనా ఉన్నారో, ఎవరైనా పెద్దలు ఏమైనా ఉంటుంటే, ఆధ్యాత్మిక గ్రంథాలు ఏమైనా ఉంటుంటే, కొన్ని ఫోటోలు ఉంటే పట్టుకుని రాండి అని ఈమె రాసింది. She had certain spiritual aspirations. The third one, she had certain spiritual inclinations. She wrote that there may be some great people, some saints and servants, there may be some good books and good works. Please get them for me. 4వ భార్య రాసింది, నాకు ఏమి వద్దండి, మీరు వస్తే క్షేమంగా నాకంతే చాలని రాసింది. One of the 4, the first one, she wrote that, well, I don't need anything. I will be happy if you can come back safe. సరే, 4 జాబులకు తగినటువంటి జవాబులు. మొదటి భార్యకు కావాల్సినటువంటి నగలు, చీరలు తెచ్చి మొదటి భార్యకి ఇచ్చాడు. 2వ భార్యకు తగినటువంటి యొక్క మందులంతా తెచ్చి 2వ భార్యకి ఇచ్చాడు. 3వ భార్యకు తగినటువంటి గ్రంథాలంతా తెచ్చి 3వ భార్యకి ఇచ్చాడు. 4వ భార్య ఇంట్లో పోయి భర్త కూర్చున్నాడు. Whatever they had written, he brought them, and to the first wife who had asked for the latest jewels, he gave the jewels. The second wife who asked for the medicines, he sent the medicines. The third wife who wanted great scriptures, etc., he sent those books. And the 4th wife who wanted him to go, he went to that particular house and he started residing there, stayed there. అప్పుడు ఈ 3 భార్యలకు చుప్పనాటి బుద్ధి బయలుదేరింది. ఏమిట్రా ఇంతకాలం అంతా కూడా భర్త మన దగ్గర లేకుండా పోయి వచ్చింది వస్తాను ఆమె ఇంటికే పోయి కూర్చున్నాడే అని వీళ్ళందరికీ కొంచెం కష్టం కలిగి 3 పోయి అతన్ని అడిగారు, ఎందుకు మా ఇంటికి రావటం లేదని. These 3 other wives, they were jealous of her, the 4th one, as he went and just settled there. And they said, what is this? After a long time he is coming. Instead of coming to our house, he has gone there. Let us go and ask him why he has done. అప్పుడు భర్త చెప్పాడు, నీవు కోరింది నగలు, చీరలు, నీవు కోరిందంతా కూడా మందులు, మాకు, ఈమె కోరిందంతా గ్రంథాలు, కానీ ఈమె కోరింది నన్నే కోరింది. కనుక ఎవరు ఏ విధంగా కోరుతారో వారికి నేను అనుగ్రహిస్తాను. సకలైశ్వర్య సంపన్నుడే ఈశ్వరుడు, అతనే శ్రీమంతుడు. Husband replied, well, one asked for the latest jewels, I have got them. అతను ఇహలోకం నుంచి పరలోకములో ఉంటున్నాడు. The second asked for medicines, I have given medicines. The third asked for the books, I have given the books. And the 4th one wanted me. అక్కడి నుంచి ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసి, జ్ఞాని, ఈ 4 కూడాను అతని సతులు. He is the Lord God himself, and his 4 wives may be compared to Arti, Artharthi, Jignasa and Gnani. ఎవరెవరు ఏమేమి కోరుతుంటారు వాళ్ళకు తదాస్తు అని అందిస్తుంటాడు. Lord says, be that be so to any person whomsoever. ఎవరు నీవే తప్పని తప్పరం బెరుగాని, ఎవరు తన్నే కావాలని కోరుతుంటారో వారి దగ్గర వారి హృదయంలో తానే వచ్చి కూర్చుంటాడు. Whoever asks for Lord himself, he is prepared to reside in their heart. కనుక మనము దేన్ని కోరితే భగవంతుడు దానిని అనుగ్రహిస్తాడు. Therefore, whatever we ask, God will give that. అతని కల్పవృక్షం, he is wish fulfilling tree. అతని కామధేను,
He is ఆర్తుడు celestial sound. ప్రార్థించవచ్చు, అర్థార్థి ప్రార్థించవచ్చు, జ్ఞాని ప్రార్థించవచ్చు, జిజ్ఞాసి ప్రార్థించవచ్చు. Arthi may be praying, Artharthi may be praying, Jignasi may be praying, Gnani may be praying. భగవంతుడు సర్వంతర్యామిగా ఉంటున్నాడు, God is omniscient and omnipotent. సర్వత్రా ఉంటున్నాడు. He is everywhere. ఈ జగత్తే ఒక పెద్ద కల్పవృక్షము. This world itself may compare to a visual ఈ tree. కల్పవృక్షంలో ఎక్కడ ఎవరు ఏ విధంగా కోరితే వాళ్ళని అనుగ్రహిస్తుంటాడు. He will be satisfying all the people whatever their wants be. కానీ ఇది కల్పవృక్షం అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు. Man has not been able to recognize the fact that this is Kalparuksha itself. ఒక బాటసారి ప్రయాణమై వెళుతూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. A traveler was just traveling and he wanted to take rest under a tree. ఎండలో చాలా అలసిపోయి నడిచి వచ్చాడు. He was tired walking in the hot sun. ఆ చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుండాలి. The shade of the tree was giving him a lot of comfort. కూర్చున్నాడు, కొంత విశ్రాంతి తీసుకున్నాడు. అయ్యో, చల్లటి నీరు ఉంటే ఎంత హాయిగా ఉంటుండును, ఇక్కడ లేకపాయనే అని అనుకున్నాడు. కానీ తక్షణమే ఒక మరచెంబు చల్లటి నీళ్లు కింద వచ్చింది. He rested for a while, then he wanted to have a cup of cool water and he just said, how nice it would be if I can get a cup of water. A tumbler of water came. మరచెంబు, A small vessel of water came there. అది కల్పవృక్షము, అతనికి తెలియదు పాపం. That is a wish fulfilling tree under which he was taking this. He did not know that. నీళ్లు తీసుకున్నాడు. ఆహా, చల్లగా, చాలా దాహం తీరిందన్నాడు. ఒక పరుపు పిల్లోనే ఉంటే నేను పండుకొని కొంచెం విశ్రాంతి తీసుకుని పోయిండొచ్చు కదా అన్నాడు. ఒక పరుపు పిల్లో వచ్చి చేసింది. After taking the water, he got a second desire, a thought. How nice it would be if I can have a pillow and a bed. It would be very nice. I can just relax a little. అది దైవ సృష్టితో వచ్చినటువంటిది కాబట్టి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అది కేవలం దండ పెట్టి కంటే చాలా అధికంగా ఉంటుంది, మంచి కంఫర్ట్ గా ఉంది. He got a bed and a pillow which was given by Lord himself and therefore they were very comfortable. నేను ఇలాంటి పరుపును, ఇలాంటి దిండును నేను ఎప్పుడు చూడలేదు. నిజంగా నా భార్యనే ఉంటే ఇది చూసి ఎంత కుళ్ళి ఉండిరో అన్నాడు. భార్య వచ్చి దిగింది. After getting the bed and the pillow, he just said, how nice and unique and fine this particular bed and pillow. In such a circumstance, how nice it would be if I can have my wife. తక్షణమే అతనికి భయం ఏర్పడింది. ఈమె నా భార్యనా లేక దయ్యమా అనుకున్నాడు. His wife came and as soon as he saw, he got a little fright in his own mind and he wondered whether it was his wife or some devil. తక్షణమే దయ్యంగా మారిపోయింది. The moment that thought flashed in his mind, she became a ఓ, devil. ఇది తింటుందో ఏమో అన్నట్టు తినేసి. Then he got a doubt whether that is going to swallow him and he was అనగా ఏమిటి, కల్పవృక్షము క్రింద ఉంటుండి మనం ఎలాంటి తలంపులు తలస్తే అలాంటి ఫలితాలు మనకు జరుగుతుంటాయి. The meaning and the moral of this particular thing is that when we are under a wishful willing tree, whatever thoughts we get them. కనుక జగత్తంతా ఒక పెద్ద కల్పవృక్షము. The entire world may be compared to a wishful. మనం మంచి భావాలు కలిస్తే మంచినే మనకు ఫలితం వస్తుంది. If we have got good thoughts, the results will be good. కనుకని చెడ్డ తలంపులు మీరు తలచకూడదు అని చెప్పటం. Therefore, it is said that you should not have bad feelings and bad thoughts. Be good, do good and see good. This is the way to God. It is said, be good, do good and see good. This is the way to God. కారణం ఏమిటనగా ఈ జగత్తంతా దైవం యొక్క సృష్టి, దైవం యొక్క సంకల్పంతో కూడినటువంటిది. The reason is the entire world is creation of God and it is full of His will. మనలో చెడ్డ తలంపులు వస్తే చెడ్డ ఫలితాలే మనకు వస్తాయి. If we have bad thoughts, we get bad results. కనుక మనం చెడ్డ తలంపులు రాకుండా దానిని ఇంద్రియ నిగ్రహం, దీనిని మనం నిగ్రహం చేసుకోవడానికి ప్రయత్నించాలి. Therefore, we should not have bad thoughts. We should have complete control of our senses. కనుకని యువకులైనటువంటి వారు కానీ, వృద్ధులు కానీ, ఏ వయసులో ఉన్నటువంటి వారైనా కూడా మంచి భావమును అభివృద్ధి పరచుకోవాలి. Be it youth or old people, మంచి పనులు చేయాలి. we should always have good thoughts and we should మంచిగా బ్రతకాలి. We should live a good life. ఇదే మానవత్వానికి సరైనటువంటి అర్థం. This is the real meaning of humanity. నరా, The word nara అనగా నాశనము కావటము కాదు, నాశనము కానటువంటి దేని రా అనేటువంటి అర్థములకు. it stands for that which is not going to destroy. You should come back to me. రా అనగా నాశనం, Ra refers to destruction. నరా అనగా నాశనము కానటువంటి వాడు. Nara means the one who is not going to be ruined. అమృతపుత్రుడు. He is the son of immortality. కనుకనే ఉపనిషత్తులు నీకుడు శృణ్వంతు శ్రీ అమృతస్య పుత్ర, నీవు అమృతపుత్రుడు గాని అమృతపుత్రుడు కాదు అని చెప్పని గట్టిగా బోధించింది. Therefore, Upanishads have declared in an unmistakable way
that you are the child of immortality, you are not the child of ఇంతే mortality. కాదు మానవ 3 అక్షరంతో కూడినటువంటి వాడు వీడు. Another appellation is Manava, used for describing man. మా అనగా అజ్ఞానము, Ma refers to ignorance. నా అనగా లేకుండా, Na refers to వా అనగా వర్తించటం. Va refers to behaving. అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అనేది. It means the one who behaves without having ignorance. That is కానీ Manava. ఈనాడు అంత అజ్ఞానంతోనే మనం వర్తిస్తున్నాం. But today we are all behaving with full of ఈ ignorance. మానవ అనేటువంటి దానికి సరైనటువంటి యొక్క విలువ కూడా లేకుండా చేసుకుంటున్నాం. We are not having proper value for the word Manava. కనుక ఈ అజ్ఞానం మనం దూరం చేసుకోవాలి. Therefore, we will have to make distant this ignorance. డెత్ ఈజ్ స్వీటర్ దాన్ ది బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నరెన్స్ అన్నారు. It is said, death is sweeter than the blindness of ignorance. మన యొక్క అజ్ఞానం దూరం చేసుకోవాలంటే జ్ఞానం మనకు లభించాలి. You have to make ignorance a distant factor, then you should acquire wisdom. చీకటి పోవాలంటే వెలుతురు రావాలి. If you want to drive away darkness, get light. అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కలగాలి. If you want to drive away ignorance, you have to just get జ్ఞానం knowledge. కలగాలంటే అనుగ్రహం రావాలి. జ్ఞానం కలగాలంటే అనుగ్రహం కావాలి. If you want wisdom, you should earn grace. అప్పుడే మనం అజ్ఞానం అనే గ్రహం దూరం అయిపోతుంది. Once you earn grace, the ignorance will go away. త్యాగరాజు చెప్పాడు, Tyagaraja has said, రామ ఆ అనుగ్రహం అనేటువంటిది ఒక్కటుంటే నాకు ఈ గ్రహములు నన్ను ఏమి చేయగలవన్నాడు. he has said, Rama, if only I have your grace, what can this planet do to me? మానవుని యొక్క జీవితము కామక్రోధ లోభ మోహమదాచల్యంతో ఆధారపడినటువంటిది కాదు. Man's life is not based upon the 6 enemies of man, the lust, desire, anger. కానీ అనుగ్రహం పైన ఆధారపడినటువంటిది. It is entirely based upon the grace of the Lord. కనుక ఈ అనుగ్రహానికై మనం పాటుపడి తగినటువంటి మానవత్వాన్ని సార్థకంగా గావించుకునేటువంటి నిజతత్వంలో మనము కొంత జగత్తుకు ఆదర్శప్రాయాన్ని అందించాలి. Therefore, we will have to just understand this particular thing and aspire to earn the grace of God and set an example to the world. సతతం దైవ చింతనం, Always thinking of the Lord. సర్వదా సర్వకార్యేషు సర్వత్రా హరిచింతనం, Always, all places and every time thinking of Hari. నాస్తి నాస్తి మహాభాగ కలికాల సమం యుగం స్మరణాత్ చింతనాదేవ ప్రాప్తోత్తి పరమాంగతి అని. ఈ కలియుగం లోపల నామస్మరణకు మించినటువంటిది లేదు. In the age of Kali, there is nothing greater than the repetition of the name of the Lord. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, हरि नाम बिना आनंद नहीं, प्रेम भक्ति बिना उद्धार नहीं, गुरु सेवा बिना निर्वाण नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप ध्यान बिना संयोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, दय धर्म बिना
मन हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना दाम नहीं, हरि भजन बिना दाम नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, राम राम राम। प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, राम राम राम। कटे दुख मिटे चेत राम नाम, पाप कटे दुख मिटे एक राम नाम, अव समुद्र सुखद नाव एक राम नाम, अव समुद्र सुखद नाव एक राम नाम, परम शांति सुख निदान दिव्य राम नाम, परम शांति सुख निदान दिव्य राम नाम, निराधार को आधार एक राम नाम, निराधार को आधार एक राम नाम, माता पिता बंधु सखा सब ही राम नाम, माता पिता बंधु सखा सब ही राम नाम,
ಜನರ ಜೀವನ ಧನ ಏಕ ರಾಮನಾಮ. ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಧನ ಏಕ ರಾಮನಾಮ.